గన్నవరం రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు చక్రం తిప్పిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. గత కొంతకాలంగా వరుస వివాదాలు మరియు న్యాయపరమైన చిక్కులతో సతమతమవుతున్న వంశీకి ఈ పరిణామం కొత్త ఊపిరిని ఇచ్చింది. ముఖ్యంగా సునీల్ అనే వ్యక్తిపై జరిగిన దాడి సంబంధించిన నమోదైన హత్యాయత్నం కేసులో పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం వంశీని ప్రస్తుతానికి అరెస్ట్ చేయవద్దని పోలీసులకు హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఇది వంశీ అనుచరులకు మరియు ఆయన మద్దతుదారులకు పెద్ద శుభవార్తగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఈ క్రమంలో గన్నవరం నియోజకవర్గంలో జరిగిన కొన్ని పాత ఘటనలను పురస్కరించుకుని వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో బెయిల్ రాగానే మరొక కేసు ఆయన్ను వెంటాడుతూ వచ్చింది. ఇటీవల మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్యాయత్నం కేసులో వంశీనికి ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసు తీవ్ర దృష్ట్యా పోలీసులు ఆయన కోసం గాలింపు ముమ్మరం చేయడంతో వంశీ కొంతకాలంగా అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు వార్తలు వచ్చాయి. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులు ఆయనను ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ఉత్కంఠత నెలకొంది. ఈ ఉత్కంఠతకు హైకోర్టు తాజా ఆదేశాలతో తెరపడింది. న్యాయస్థానంలో జరిగిన వాదనల సందర్భంగా వంశీ తరపున న్యాయవాదులు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసులు పెడుతున్నారని వాదించారు. దర్యాప్తుకు తమ క్లయింట్ పూర్తిగా సహకరిస్తారని, అయితే అరెస్ట్ వంటి కఠిన చర్యల నుంచి రక్షణ కల్పించాల్సిందని కోరారు. దీనిని పరిశీలించిన హైకోర్టు తదుపరి విచారణ వరకు అరెస్ట్ చేయవద్దని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను వెకేషన్ బెంచ్కు బదిలీ చేసింది. ఈ నిర్ణయం వంశీకి తాత్కాలికమైన పెద్ద ఉపశమనం కలిగించింది. గతంలో కూడా ఇళ్ల పట్టాల వ్యవహారంలో మరియు ఇతర స్థల వివాదాల్లో ఆయనకు కోర్టు నుంచి ఊరట లభించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ హత్యాయత్నం కేసు చుట్టూ జరుగుతున్న ప్రచారం వంశీ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందేమోనన్న ఆందోళన ఆయన వర్గాల్లో ఉండింది. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గన్నవరం రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. వంశీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రత్యర్థులు అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ తరుణంలో హైకోర్టు నుంచి వచ్చిన ఈ రక్షణ వంశీకి తన లీగల్ పోరాటాన్ని కొనసాగించడానికి అవసరమైన సహాయాన్ని ఇచ్చింది. ఈ తీర్పుతో ఆయన మళ్ళీ ప్రజల ముందుకు లేదా పార్టీ కార్యకలాపాల్లోకి ఎప్పుడు వస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు తమ తదుపరి అడుగులు ఎలా వేస్తారో చూడాలి. ఏది ఏమైనా వంశీకి హైకోర్టులో లభించిన ఈ రిలీఫ్ గన్నవరం నియోజకవర్గ రాజకీయాల్లో ఒక్కసారి చర్చకు దారితీసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.